మామిడికాయ కడుగు చారు ముద్దపప్పు రెడీ. మామిడికాయ కడుగు చారు చేసుకుందామండి. దానికోసం బియ్యంని ఒకసారి కడిగేసి ఆ నీళ్లు పంపేసి రెండోసారి కడిగి ఇలా మట్టి పాత్రలో తీసుకుందామండి. దీంట్లో బాగా ముగ్గిన పొల్లటి మామిడికాయల్ని 2 తీసుకుని ఇలా జ్యూస్గా చేసుకుని దీంట్లో వేసుకోవాలి. మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే ఇది అంత టేస్ట్ బాగుంటుందండి. దీంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ మామిడికాయ చారు టేస్ట్ అంతా కూడా ఈ మునగాకుతోనే వస్తుందండి. ఈ మునగాకుని ఒక కట్ల కట్టేసుకుని దీంట్లో వేసుకుందాం. చారు అంతా మరిగిన తర్వాత దీన్ని ఈ కాడలన్నీ రిమూవ్ చేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు. ఈ చారుకి బెస్ట్ కాంబినేషన్ వచ్చి ముద్దపప్పు అండి. ముద్దపప్పు ఈ చారుతో తింటే చాలా బాగుంటుంది. కడుగు చారు తాలింపుకి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 2 ఎండి రొయ్యలు కూడా వేసుకొని వేపేసుకోవాలి. దాంట్లోనే కొంచెం శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపేసి మామిడికాయ చారులోంచి మునగాకు తీసేసుకుని తాలింపు వేసుకుంటాం.